హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీకు థంబ్నెయిల్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది నా బర్త్డే వ్లాగ్ అండి. ఇది యాక్చువల్గా December 6th రోజు నా బర్త్డే, అంటే లాస్ట్ ఇయరే వీడియో పోస్ట్ చేయాలి. కానీ నాకు హెల్త్ బాగోక అసలు నాకు వీడియో ఎడిటింగ్కి టైం లేక నేనైతే వీడియో ఎడిట్ చేయలేదండి. సో చాలా చాలా సారీ. సో ఇది నేను న్యూ ఇయర్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఆ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షూట్ చేస్తున్నా. ప్లీజ్ వాచ్. నా బర్త్డే సాటర్డే వచ్చిందండి. సో నేను ఆఫీస్కి ఫ్రైడే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకుని మార్నింగ్ అయితే లేవలేదండి. అసలు నాకు బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు. కానీ ప్రతి ఇయర్ చేసుకుంటావు కాబట్టి ఇయర్ ఎందుకు అన్నట్టు ఇంకా ఇంట్లో ఫోర్స్ చేయడం వల్ల నేను చేసుకోవడం జరిగింది. అసలు నేను డ్రెస్ కూడా తీసుకోలేదు నా బర్త్డేకి, టు బీ ఫ్రాంక్. ఇది మా బాబు బర్త్డేకి సెలబ్రేషన్స్కే కట్టుకుందామని ఒక శారీ ఉంటే దానికి బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నానండి. కానీ ఇది మా బాబు బర్త్డేకి అయితే కట్టుకోలేదు, ఎందుకంటే అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి. ఇంకా ఇది నా బర్త్డేకి అయితే కట్టుకోవడం జరిగింది. ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా సూట్ అయింది, అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది. సో ఈరోజు మొత్తం డేలో వ్లాగ్ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది యాక్చువల్గా మా బాబు పెప్పా పిగ్ అంటే చాలా ఇష్టం వాడికి. తన బర్త్డేకి కేక్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా తనకి బర్త్డే చేయలేదు. సో అందుకని చెప్పి నా బర్త్డేకి మా బాబు, మా మమ్మీ అండ్ అలానే మా మరదలు కూడా నాతోనే ఉన్నారు. సో అందుకని ఇంకా మా బాబు బర్త్డే కూడా దీంట్లోనే చేద్దాం, అంటే చేయడం అంటే ఏం లేదు, జస్ట్ వాడితో కట్ చేపిద్దామని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే పెప్పా పిగ్ కేక్ అయితే ఆర్డర్ చేశారండి. సో వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అసలు ఫస్ట్ అయితే కట్ చేయను అన్నాడు. సో ఇంకా మా బ్రదర్ కూడా ఒక కేక్ అయితే ఆర్డర్ చేశారు 12కి కట్ చేద్దామని చెప్పి. బట్ నేను మూడ్ ఆఫ్లో ఉండి 12కి అయితే కట్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ డే December 6th రోజు ఇంకా మా బాబుతో అయితే ఇలా చిన్నగా కేక్ కట్ చేపించానండి. సో అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఈవినింగ్కి వెళ్తే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది. అది కూడా మా బాబుని ఎప్పటి నుంచో ట్రైన్ రెస్టారెంట్ అంటున్నాడు. సో ఇంకా ఎంఆర్ ప్లానెట్లో ట్రైన్ రెస్టారెంట్ ఉంది, అండ్ అలానే వాడికి గేమ్స్ జోన్ కూడా ఉంది. సో వాడిని తీసుకెళ్ళి కొంచెం సేపు గేమ్స్ ఆడించి సో తీసుకొద్దామని చెప్పి ప్లాను. సో అనుకోకుండా నేను, మా మరదలు, మా బాబు మాత్రమే వెళ్ళామండి. కొంచెం వర్క్స్ వల్ల మా హస్బెండ్ అయితే రాలేదు. సో ఇంకా ఇలా కేక్ అయితే కట్ చేసాము. మా మదర్ ఆ రోజు ఇంకా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా బర్త్డేస్ అప్పుడు మా మదర్ సేమియా చేయడం అలవాటు. మేము మ్యారేజెస్ అయిపోయి ఇంకా వేరే సపరేట్గా ఉన్నా సరే మా మమ్మీ మా బర్త్డేస్ రోజు వాళ్ళ ఇంట్లో మా ఫాదర్, మా మదర్ ఉన్నా సరే సేమియా అయితే చేసుకుంటారు వాళ్ళు. సో ఇంకా మా మమ్మీ మా దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా సేమియా అయితే చేశారు మా మదర్. సో సేమియా తిని ఇంకా టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి ప్లాన్ ఉందండి. సో టెంపుల్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు అయితే కొంచెం డీమార్ట్లో పని ఉంది. సో డీమార్ట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి. అవన్నీ తీసుకుని ఇంకా తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్. ఇక్కడ మా హస్బెండ్ సర్ప్రైజ్ చేశారండి. మా ఫాదర్ వాయిస్ అంటే మా ఫాదర్ విష్ చేస్తున్నట్టు ఏఐని యూస్ చేసి వాయిస్ రికార్డ్ అయితే పంపించారండి. అసలు ఆ వాయిస్ వింటున్నప్పుడు చాలా ఎమోషన్ అయిపోయాను. మీరు వీడియో చూస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు పడుకున్నాడండి. ఇంకా మేము మా మరదలు నేను డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చేద్దామని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళి యాక్చువల్గా ఆ ముందు 2 days ముందే మా మదర్ వాళ్ళు వచ్చారు. సో ఇంట్లో అవసరమైనవన్నీ లేవు. సో ఆ వీకెండ్ ఇంకా వెళ్ళి కావాల్సినవన్నీ కూడా డీమార్ట్లో తీసేసుకుని ఇంకా వచ్చిన తర్వాత చిన్నగా ఏఎంఆర్కి వెళ్ళి ఇంకా మా బాబుని
గేమ్స్ ఆడించి అండ్ అలానే రెస్టారెంట్కి వెళ్ళొచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. ఏఎంఆర్ మాల్కి అయితే వచ్చేసాము. సో మా బాబు ఏఎంఆర్ మాల్కి అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాడండి. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళతో ఉంటున్నాడు కదా, ఇంతకన్నా ముందు చిన్నప్పుడు అంటే మాతో ఉన్నప్పుడు ఏఎంఆర్కి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఇక్కడికి రాగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. అంటే చూడంగానే వాడు వచ్చి గేమ్స్ ఆడుకునేవాడు, అవన్నీ గుర్తొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ రోజు నా బర్త్డే కన్నా వాడు హ్యాపీ ఫీల్ అయింది, నాకు చాలా బాగా అనిపించింది. సో వాడు ఎప్పటి నుంచో ట్రైన్ రెస్టారెంట్ అంటున్నాడు. మీరు ఆల్రెడీ పాత వీడియోస్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి రోబో రెస్టారెంట్కి తీసుకెళ్ళాం. వాడికి ఎక్కువ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే ఇష్టం అండి. సో ఇంకా ట్రైన్ రెస్టారెంట్ ఎప్పటి నుంచో రోబో రెస్టారెంట్కే వెళ్దాం మళ్ళీ అంటే, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్తా అని చెప్పాను. సో ఇంకా సరే బాబుని బయటికి తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను మా మరదలు మా బాబుని తీసుకుని అయితే రెస్టారెంట్కి అయితే వస్తున్నామండి. సో ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అనుకుంటున్నారా? సో మహారాజా ట్రైన్ రెస్టారెంట్ అనేది ఉంది ఏఎంఆర్లో. సో ఫుడ్ ఆల్రెడీ ఒకసారి మేము ట్రై చేసాము. నేను మా హస్బెండ్ అలానే మా అత్తయ్య గారు మావయ్య గారు మేమంతా ఒకసారి వెళ్ళాము. సో బాగుంది. సో చాలా రోజులు బ్యాక్ వెళ్ళామండి. సో ఇంకా సర్లే మళ్ళీ ట్రై చేద్దాం ఒక ప్లేస్లోనే కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ ఇచ్చే లోపు మా బాబు అయితే ఇక్కడ చిన్నగా ప్లే జోన్ లాగా ఉంది. సో ఇక్కడైతే వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా ఆర్డర్ అయితే మేము ఏమేం చేసామో అన్నీ కూడా నేను ముందు వీడియోలో చెప్తాను. కానీ ఫుడ్ అయితే అవుట్ ఆఫ్ 10 నేను 7 అయితే ఇస్తానండి. ఇక్కడ ఒక్కటి నాకు ఏమీ బాగాలేదు అనిపించింది అంటే సర్వింగ్ బాగాలేదండి. సో మేము నెక్స్ట్ ఏదైనా డిష్ సర్వ్ చేయాలన్నా సో వాళ్ళు వచ్చి మాకు సర్వ్ చేసే వరకు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడ అంటే కస్టమర్స్ కూడా ఎక్కువ లేరు, బట్ స్టిల్ చాలా టైం పట్టింది. సో మేము ఫస్టే ఇంకా స్టార్టర్స్ అండ్ అలానే సూప్ తాగుదామని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ చేసామండి 1/2. సో అది దాంతోపాటు యాజ్ యూజువల్ మా బాబు ఉంటే చికెన్ డ్రమ్ స్టిక్కే ఉంటుంది. సో చికెన్ డ్రమ్ స్టిక్ సో ఆర్డర్ చేసేసాం ఫస్ట్. ఒకవేళ కావాలితే స్టార్టర్ వేరే చెప్దాం అనుకున్నాం. సో ఇక్కడ నేను వీడియో ఆన్ చేయంగానే ఇంకా మా బాబు అయితే స్టార్ట్ చేసేసాడండి. ఏదో చెప్తున్నాడు వాడికి, నేను వీడియో ఎలా చేస్తానో అలా యాక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ డైలాగ్స్ కూడా చెప్తున్నాడు తగ్గేదేలే అని. ఇంకా మాకు సూప్ అయితే ట్రైన్ తీసుకురాలేదండి, ట్రైన్ మీద రాలేదు. వాళ్ళు జస్ట్ నార్మల్ తెచ్చి సర్వ్ చేశారు. మేబీ ఒలిగిపోతుందనేమో, బట్ స్టార్టర్ అయితే వచ్చింది. సో చికెన్ డ్రమ్ స్టిక్ ఇంకా మా బాబు చూడంగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. సో వాడికి ఏది ఉన్నా లేకపోయినా ఈ చికెన్ డ్రమ్ స్టిక్, ఈ కేఎఫ్సి, సో ఇలాంటి కొన్ని సెలెక్టెడ్ ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్, సో ఇలాంటివంటే చాలా ఇష్టం. సో నార్మల్ ఫుడ్ తినకపోయినా ఉంటే చాలు మా బాబుకి. సో ఇంకా వాడి కోసమే చికెన్ డ్రమ్ స్టిక్ అయితే ఆర్డర్ చేసాం. బట్ అన్నీ కాదు, ఒక 2 పీసెస్ లిమిటెడ్గానే పెడతాము. సో ఒక 2 పీసెస్ అయితే వాడికి ఇస్తే దాంట్లో కూడా క్రిస్పీ ఉన్నవే తింటాడు. సో వాడికి 6 వచ్చాయండి. సో 6 సరిపోతాయి. ఒకవేళ కావాలితే వేరే స్టార్టర్ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ సూప్ అయితే చాలా బాగుంది. అసలే వింటర్ సీజన్ కదా, ఆబ్వియస్గా సూప్ అయితే తాగాలి. ఎందుకో తెలీదు, నాకు సూప్ తాగుదామా అని చెప్పి ఇంకా మా మర్దల్ని అడిగితే తాగుదామంటే ఇంకా మేము సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఇక్కడ అపోలో ఫిష్ కూడా చెప్పామండి. సో అపోలో ఫిష్ తిని చాలా రోజులు అయింది. సో మా బాబుకి ఫిష్ ఇష్టమే, తింటాడు, బట్ ఇలా గ్రేవీలా ఉంటే తినడు. సో ఇంకా నేను పైన కోటింగ్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఫ్లెష్ మాత్రమే వాడికి స్ప్లిట్ చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఇచ్చాను. ఇంకా ఫైనల్గా మెయిన్ మెనూ అయితే ఇంకా భీమవరం ప్రాన్ పులావ్ అయితే ఆర్డర్ చేసామండి. చాలా స్పైసీగా తినాలనిపించింది. వాళ్ళని అడిగితే ఇది స్పైసీ ఉంటుందని చెప్పారు. సో పులావ్ కొంచెం స్పైసీ ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళని చూసి రాక మేమే దాని నుంచి కింద అయితే పెట్టేస్తున్నాము. సో ఇంకా మా బాబు అయితే దాన్ని చూస్తూనే సగం ఎంజాయ్ చేశాడు. ఇంకా పులావ్ అయితే బాగుందండి.
సో ఇంకా మా బాబా రోజు ప్రాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో ప్రాన్స్ కూడా తిన్నాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ స్కిప్ అయిపోయింది ఆ రోజు. ఇంకా ఫైనల్గా అన్నీ తిని డెజర్ట్ ఆర్డర్ చేయకపోతే ఎలా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.